కనకధారకు స్వాగతం. నిన్నటితో వారాహి నవరాత్రులు మనం కంప్లీట్ చేసుకున్నామండి. కాకపోతే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిని ఈరోజు ఇంట్లో ఉంచుకొని రేపు అమ్మవారికి మనం ఉద్యాపన చేస్తున్నాం అనమాట. సో దానికి సంబంధించిన వీడియో నిన్ననే ఆల్రెడీ నేను రిలీజ్ చేసేసాను. బట్ మళ్ళీ చాలామంది అక్క ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. సో రేపు ఈరోజు కూడా మనం కంప్లీట్గా నేను మొత్తం ప్రాసెస్ చెప్తాను. మళ్ళీ కామెంట్స్లో ఏం చేయాలి అని అడగకండి. సో ఏంటి అంటే రోజు మనం 9 రోజులు ఎలా పూజ చేసుకున్నామో అలా అమ్మవారికి పూజ చేసుకోవాలి. చేయాల్సిన పూజ ద్రవ్యం ఏంటి అంటే మనం కుంకుమతో ఈరోజు అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటాం. అండ్ పెట్టాల్సిన నైవేద్యం మహా నైవేద్యం అనమాట. ఈరోజు మనం రైస్ వండేసి వైట్ రైస్, ముద్దపప్పు, నెయ్యి వేసి మనం అమ్మవారికి నైవేద్యం పెడతాం. ముద్దపప్పులో తాలింపు వేయండి, వెల్లుల్లి వేయకూడదు. అలాగే మీకు ఓపిక ఉంటే ఏదైనా కర్రీ చేసి పెట్టండి. గారెలు చేస్తారు, బూరెలు చేస్తారు, ఇంకా మన ఓపికని బట్టి ఉంటుందన్నమాట. అమ్మవారికి మహా నైవేద్యం పెట్టేసి ఈరోజు ఇంకా అమ్మవారికి మనం ఓడిబియ్యం పోసుకుంటున్నాం. ఓడిబియ్యం పోసే ఆచారం ఉంది, మేము పోస్తాము అంటే ఓడిబియ్యం పోయండి. లేదు మాకు అలవాటు లేదు, ఇప్పటివరకు చేయలేదు అంటే అమ్మవారికి జస్ట్ వాయనం ఇవ్వండి. ఓడిబియ్యం పోసేటప్పుడు స్వప్న మేము చీర తెచ్చుకోలేదు, చీర లేదు అంటే ఏం పర్వాలేదండి. మీ శక్తి కొద్దీ మీ దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ పెట్టి కూడా అమ్మవారికి ఓడిబియ్యం పోయండి. జనరల్గా ఓడిబియ్యం పోసేటప్పుడు అమ్మవారికి ఎప్పుడైనా చీర పెడతామన్నమాట. అంటే ఇంటికి వచ్చిన ఆడపడుచుకి మనం చీర సారె పెట్టినట్టుగా అమ్మవారికి పెట్టేసి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఏమైనా తప్పులు చేస్తే క్షమించమ్మా, ఇలాగే మాతో వీలైనంత పూజలు చేయించుకొని ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అమ్మవారికి ధన్యవాదాలు చెప్పేసి ఈరోజు మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుంటాం. రోజు చేసుకున్నట్టుగానే మనం పూజ చేసుకున్నాక ప్రసాదం తింటాం, అంతా ఎవ్రీథింగ్ సేమ్. ఈరోజు అమ్మవారిని మనం ముట్టుకోవద్దు, కదపొద్దు. రేపు మార్నింగ్ అమ్మవారికి మామూలుగా నిత్య పూజ ఎలా చేస్తామో అలా పూజ చేసేసి దీపం వెలిగించి అమ్మవారికి ఉద్యాపన చేస్తామన్నమాట. ఆ ఉద్వాసన ఎలా చెప్పాలి అంటే సంకీర్తనమ్మ క్లియర్గా వాయిస్ నోట్ ఇచ్చారు. ఆ వాయిస్ నోట్లో ఓడిబియ్యం పోయాలి అన్నారు. ఓడిబియ్యం ఈ రోజు పోయాలి, రేపు మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలన్నమాట. అది ఎలా ఏంటి అన్నది వాయిస్ వస్తుంది, మీరు వినండి. అండ్ ఇంకా డౌట్స్ గురించి చెప్పు స్వప్న అంటే డౌట్స్ ఏమున్నాయండి, రెగ్యులర్గా మీరు అడిగే డౌట్సే క్లియర్గా అందరూ అడుగుతున్నారు. ఈరోజు ఏం చేయాలి, ఓడిబియ్యం ఎప్పుడు పోయాలి, నైవేద్యం ఏం పెట్టాలి, ద్రవ్యం ఏంటి, అండ్ ఇన్ని రోజులు మనం అష్టోత్తరం చేసుకున్న కుంకుమని ఏం చేయాలంటే ఒక డబ్బాలో పెట్టేసి దాన్ని రోజు మీరు పెట్టుకోవచ్చు. అలాగే మనం వేసిన అక్షితలు ఏం చేయాలంటే డబ్బాలో పెట్టుకొని రోజు మన తలపైన పిల్లలకి చల్లినా కూడా ఓకే. లేదా అన్ని పువ్వులు తీసి ఒక కవర్లో సేవ్ చేసాం కదా, దాంట్లో వేసైనా సరే వాటర్లో వేసేయచ్చు. ఇన్ని రోజులు మనం పెట్టిన కందదీపంని ఏం చేయాలి అంటే కందని మీరు వండుకొనైనా తినొచ్చు, లేదా మీరు రోజు ఫ్లవర్స్తో ఎలా ఇచ్చేస్తారో అలా ఇచ్చేసినా కూడా పర్వాలేదు. ఈ రోజు కూడా కందదీపం పెట్టాలా అంటే కందదీపం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి, ఉంటే పెట్టండి తప్పులేదు, లేకపోయినా కూడా పర్వాలేదు. బట్ లాస్ట్ రోజు ఇంకా అమ్మవారికి వాయనం ఇస్తున్నాం, అవన్నీ చేస్తున్నాం కాబట్టి కందదీపం పెట్టుకుంటే బాగుంటుంది. ఉంటే ఈరోజు కూడా కందదీపం పెట్టండి. అండ్ ఈరోజు వాయనం ఇవ్వచ్చా స్వప్న, ఎంతమందికి వాయనం ఇవ్వాలి అంటే వాయనాలు ఇవ్వడానికి 1, 2 అట్లా కౌంట్ ఏం లేదండి. మీ శక్తి కొద్దీ ఎంతమంది కుదిరితే అంతమంది వాయనం ఇచ్చుకోండి. లేదా గుడికి వెళ్తే గుళ్ళో వాయనం ఇచ్చినా కూడా ఓకే. వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు కదా స్వప్న, వాయనం ఇవ్వచ్చా అంటే అసలు వాయనం ఎప్పుడైనా ఇవ్వచ్చండి. ఏ నవరాత్రుల్లో అయినా వాయనానికి ఈరోజు ఇవ్వచ్చు, ఈరోజు ఇవ్వకూడదు అని ఏం లేదు. వాయనం ఇచ్చేటప్పుడు 3 తమలపాకులు పెట్టి ఇవ్వాలని చాగంటి గారి వీడియోలో చూసాం కదా. సో 3 తమలపాకులు కుదిరితే పెట్టి ఇవ్వండి. సో అదన్నమాట విషయం. రేపు అమ్మవారికి మీరు ఉద్వాసన చెప్పేటప్పుడు పూజ చేసిన తర్వాత కొంచెం బెల్లం పానకం నైవేద్యంగా పెట్టేసి మీరు మిగతా కార్యక్రమాలన్నీ చేసేయచ్చు. ఈ రోజు వరకే మనం ఉపవాసం ఉంటున్నాం. రేపు మనం పూజ చేసిన తర్వాత ఉద్వాసన చెప్పిన తర్వాత మనం ఇంకా రెగ్యులర్గా ఏం తింటామో అదే. కానీ రేపు కూడా మనం నాన్ వెజ్ తినకూడదు, ఎందుకంటే ఉద్వాసన చెప్పాము, అందులోనూ సాటర్డే కాబట్టి ఇంకా మనం తిన్నాం. సండే నుండి మీ ఇష్టం, రెగ్యులర్ డేస్ స్టార్ట్ అయినట్టే. రేపు మనకి తొలి ఏకాదశి అండి. తొలి ఏకాదశి రోజు ఉద్వాసన చెప్పొచ్చా అంటే చెప్పుకోవచ్చు, ఇంకా మనకి కలిసి వచ్చింది అన్నట్టుగానే లెక్క. సో రేపు మనం ఉద్వాసన చెప్పేసి ఎవరైతే రేపు 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తున్నారో ఫస్ట్ అమ్మవారి ఉద్వాసన చెప్పిన తర్వాత మనం 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలన్నమాట. సో అలా 7 శనివారాలు మీరు చేసుకోండి. మధ్యలో ఎవరికైనా లేడీస్కి పీరియడ్స్ వస్తే కనుక ఆ వారం వదిలేసి నెక్స్ట్ వీక్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. కొంతమంది 7 వీక్సే చేస్తారు, కొంతమంది 8 వీక్స్ చేస్తారు. నేనైతే 7 వారాలే చేశానండి. బట్ ఏమంటారు అంటే వడ్డీ కాసుల వాడు కాబట్టి ఇంకొక వీక్ ఎక్కువ చేయాలి అనుకుంటే మన ఓపిక చేసుకోవచ్చు. సో రేపు మీరు 7 శనివారాల వ్రతం చేసుకోవచ్చు, అలాగే రేపు ఉద్వాసన చెప్పేసుకోవచ్చు, మనకేం తప్పులేదు. ఇక్కడి వరకు అయితే మీరు అడిగిన డౌట్స్ అన్నీ నేను క్లియర్గా టక చెప్పేశాను. చాలామంది ఫాలో అయ్యారు. నవరాత్రులు చాలా బాగా అసలు మొదలవుతుంది అనుకున్నాం, కానీ టక్కున అయిపోయాయి కదండి 9 రోజులు. చాలా బాగా జరిగింది.
ఫస్ట్ ఒక్క రోజే కొంచెం కింద పడుకోవడం ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత అలవాటైపోయింది. నిజంగా 9 రోజుల్లో అన్ని కరెక్ట్ టైం టు టైం జరిగాయి. మనం కరెక్ట్ ప్లాన్ చేసుకున్నాం, అంత బాగా జరిగింది. సో ఇప్పుడు కనకధార గురించి మాట్లాడుకుందాం. కనకధార పారాయణం నేను ఎప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిన రోజే స్టార్ట్ చేస్తానండి. కానీ ఈసారి ఏంటి అంటే నాకు పీరియడ్స్ కొంచెం అదే టైంలో ఉన్నాయన్నమాట, 11th 12th అట్లా. సో అటు వస్తే ఎప్పుడైతే నాకు 5th డే అయిపోతుందో 6th డే నుండి నేను స్టార్ట్ చేస్తాను. నా లక్ కొద్దీ నాకు ఎప్పుడు కలిసి వస్తుంది. సో ఈసారి కూడా 13th శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నాకు కుదిరితే కనుక ఆ రోజే స్టార్ట్ చేస్తాను. అండ్ ఎందుకైనా మంచిది 1 వీక్ ముందే కనకధార పారాయణంకి ఏం చేయాలి ఏంటి అన్నది అయితే నేను వీడియో పెడతాను. దానికి పెద్ద నియమాలు ఏమి ఉండవండి, రెగ్యులర్గా మనం చేసుకున్నట్టుగానే చేసుకోవాలి. రోజు 3 సార్లు మనం కనకధార ఖచ్చితంగా చదువుకోవాలి. అది మార్నింగ్ మీరు 3 times అయినా చదువుకోవచ్చు, లేదా మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి, అలా 3 సార్లు అయినా చదువుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే మధ్యాహ్నం ఎక్కడెక్కడో ఉంటాము, షూట్స్లో ఉంటాము, వర్క్లో బిజీగా ఉంటాము కాబట్టి నేను పొద్దునే 3 సార్లు చదివేసుకుంటా. సాయంత్రం మళ్ళీ ప్రశాంతంగా 3 సార్లు నేను చదువుకుంటాను. బట్ పొద్దున ఒకసారి మీరు 3 సార్లు చదువుకుంటే సాయంత్రం కంపల్సరీ ఏం కాదు, బట్ కుదిరితే ఇంకొకసారి చదువుకుంటే బాగుంటుంది. నేనైతే నాన్ వెజ్ తినను, కింద ఏం పడుకోనండి. రెగ్యులర్గా ఎలా ఉంటుందో అంత సేమ్ ఉంటుంది. నాన్ వెజ్ ఒక్కటి తినను. కనకధార పారాయణం మటుకి డైలీ ఒక్కసారి చదువుకునేది. ఆ 21 డేస్లో మటుకి నేను 3 times చదువుకుంటాను. రోజు అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెడతాను. ఖచ్చితంగా పసుపు గౌరమ్మ పెట్టి 21 డేస్ చేసుకుంటాను అనమాట. మీరు 11 డేస్ చేసుకోవచ్చు, 21 డేస్ చేసుకోవచ్చు, కావాలంటే 41 డేస్ కూడా చేసుకోవచ్చు. సో దాని గురించి కంప్లీట్గా వీడియో మళ్ళీ నేను పెడతానండి. అండ్ సంకీర్తనమ్మ మీ అందరికీ మరీ చెప్పమన్నారు. అందరూ చెప్పినట్టుగానే నైవేద్యాలు కానీ పూజ కానీ అంత బాగా ఫాలో అయినందుకు అందరికీ చాలా బాగుంటుంది. అమ్మ కృప మన అందరి మీద ఉంటుంది. ఇలాగే మనం చక్కగా పూజ చేసుకొని అమ్మ దయ మరింతగా పొందుదాము అని అమ్మ సైడ్ నుండి మీకు చెప్పమన్నారు. ఇలాగే పూజలున్నా లేకపోతే స్పెషల్గా మనకి మన పండగలు వచ్చినప్పుడు, అలాగే మనకి చాలా బాధగా ఉన్నప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి, మనకి డబ్బుల గురించి కానీ, కెరియర్ గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఇంకా అలాంటివి ఏమైనా కావాలి అంటే అప్పుడప్పుడు మంత్రాలు కూడా ఇస్తా అన్నారు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీజాక్షరాలు గురువులే ఇవ్వాలి, గురు స్థానంలో ఉన్న వాళ్ళే ఇవ్వాలన్నమాట. అది సంకీర్తనమ్మ ఇచ్చినప్పుడు ఆ వాయిస్ నేనైతే మీకు పెడతానండి. అండ్ 2-3 స్వప్న మీరే నా గురువు అంటున్నారు, అలా అనకూడదండి. ఎందుకంటే గురువుకి స్థానం వేరే. గురువు అనేది చాలా పెద్ద వర్డ్ అనమాట. ఆ బాధ్యత తీసుకుంటే శిష్యుల కర్మలు కూడా వాళ్ళు తీసుకోవాలన్నమాట. సో దానికి అర్హత వేరే ఉంటుంది. అందులో మనకి అర్హత లేదు. గురువు స్థానంలో ఉంది మనకి సంకీర్తనమ్మ. సో ఆవిడనే మనం గురువుగా భావిద్దాం. సో మంచిగా చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తనమ్మది వాయిస్ వస్తుంది. ఓడిబియ్యం ఈరోజు పోసుకోండి. రేపు మటుకి ఉద్వాసన ఎలా చెప్పాలి అన్నది చేసేసుకుందాం. అండ్ తలస్నానం అవేం అవసరం లేదు. ఈరోజంతా మనం మంచిగా ఫ్రెష్గా ఎలా ఉంటామో రేపు కూడా ఫ్రెష్గా స్నానం చేసేసి చేసుకోండి. ఉద్వాసన చేసిన తర్వాత పసుపు గౌరమ్మని ఏం చేయాలి అంటే వాటర్లో వేయండి, లేదా చెట్టు ఉంటే చెట్టుకు వేయండి. కొంచెం ఫేస్కి ఇట్లా పెట్టేసుకొని మీరు అన్ని ఫ్లవర్స్ అవన్నీ కలిపి మనం గణేష్ నిమజ్జనం ఎలా చేస్తాం అలా నిమజ్జనం చేయండి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే రేపు కొబ్బరికాయ కొట్టాలి. అలాగే మొన్నటి పెట్టుకున్న గాజులు ఉన్నాయి కదా, మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వాయనంలో మీరు గాజులు ఇవ్వండి. అండ్ ఇంకా ఏమడిగారు, ఇంకేమున్నాయా డౌట్స్? కంద దీపం ఈరోజు పెట్టుకోండి, రేపు అవసరం లేదు ఇంకా. ఎందుకంటే రేపు రెగ్యులర్గా దీపం వెలిగించేసి ఉద్వాసన చెప్పేసుకోండి, రేపు కంద దీపం అవసరం లేదు. సో ఇదండి. ఇంకా ఇలా పూజలు వచ్చినప్పుడు కనకధారలో వీడియోస్ పడుతూనే ఉంటాయి. కనకధార ఛానల్ని మటుకి మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక నాకు కమింగ్ డేస్ ఇలా ఉన్నాయి స్వప్న, మరి ఇది చేద్దామా లేదా, ఎలా చేసుకోవాలి అన్న డౌట్స్ ఉంటే కనుక మీరు అప్పుడప్పుడు కామెంట్స్ పెడుతూ ఉండండి. నాకు తెలిసింది నేను చెప్తాను, సంకీర్తనమ్మని కూడా నేను అడుగుతాను. మళ్ళీ మనం కనకధార స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అప్పుడప్పుడు నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో ఏమైనా పూజ చేసుకున్నా మీకు చూపిస్తూ ఉంటాను. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రేపు ఉద్వాసన మంచిగా చేసుకోండి. చలో మరి చూస్తూ ఉండండి కనకధార. సంకీర్తనమ్మకి కోటి కృతజ్ఞతలు. వారాహి నవరాత్రులలో ఈ 9 రోజులు ఎవరైతే అమ్మవారిని ఇంట్లో నిలుపుకొని వారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారో వారందరూ చివరి రోజున ఉద్వాసన చేయడం జరుగుతుంది. ఉద్వాసన అంటే అమ్మవారిని యథాస్థానంలోకి సాగనంపడం అని అర్థం. మన ఇంటికి ఆడబిడ్డ వచ్చి వెళ్ళే సమయంలో తనకి చీర, గాజులు, పసుపు, కుంకుమ ఎలాగైతే ఇచ్చి సాగనంపుతామో మన అందరి ఆడబిడ్డ మన అమ్మవారు కాబట్టి అమ్మవారిని కూడా చివరి రోజులో సగౌరవంగా సాగనంపడం జరుగుతుంది. చివరి రోజున మనం చేయాల్సింది దీపము, ధూపము, నైవేద్యము, అలాగే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు ఓడిబియ్యము,
చీర, గాజులు సమర్పించి, కొబ్బరికాయ కొట్టి, హారతిచ్చి, తరువాత ఎవరి ఇంట్లోనైతే పసుపు గౌరమ్మని చేశారో, ఆ పసుపు గౌరమ్మను చేతితో పట్టుకొని 3 సార్లు పైకి, కిందికి, పైకి, కిందికి అలా కదిలిస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వాంగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. జయ దేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే. ఓం శ్రీవారాహిదేవ్యై నమః. యథాస్థానం ప్రవేశయామి వర్షే వర్షే పునరాగమనాయ చ. అమ్మవారికి కృతజ్ఞతలు చెప్తూ, అమ్మా మళ్ళీ మీ స్థానానికి వెళ్ళిరండి. ప్రతి సంవత్సరము మేము చేసుకునే వారాహి నవరాత్రులలో మమ్మల్ని అనుగ్రహించడానికి మళ్ళీ రండి. మాకు ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన మీకు వేల వేల కృతజ్ఞతలు.